ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణలో రాజకీయ రగడ జరుగుతోంది. వెనుకబడిన తరగతుల వారిని ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు ఇదే జపం చేస్తున్నాయి. బీసీలకు తామే ఛాంపియన్లమని చెప్పుకొని ఓట్లు పొందేందుకు పాదయాత్రలు, ధర్నాలు, నిరసన దీక్షలకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ మాటల తోటాలు పేల్చుకుంటున్నాయి పార్టీలు. అటు బీసీ సంఘాలు రంగంలోకి దిగాయి. రాజకీయ పార్టీలు వెనుకబడిన తరగతులను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని, రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఈ అంశంపై రాజకీయ రచ్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ రిజర్వేషన్ల రగడపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు బీసీల జపం చేస్తున్నాయి. పాలిటిక్స్ ఈ అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేసేది ఈ సామాజిక వర్గాలే. దీంతో అందరూ బ్యాంక్ బోన్ క్లాసెస్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల ఇదే అంశం పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లును ఈ ఏడాది మార్చిలోనే శాసనసభ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపింది. కానీ ఇప్పటి వరకు అతీగతి లేదు. ఆ తర్వాత గత నెలలో జారీ చేసిన ఆర్డినెన్స్ రాజ్ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ కు చేరింది. ఈ మేరకు రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ గట్టిగా చెబుతున్న క్రమంలో మిగిలిన అన్ని పార్టీలు ఇదే వాదాన్ని అందుకున్నాయి. ఓవైపు కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో ధర్నాకు సిద్ధమైతే, మరోవైపు ఈ అంశంపై హస్తం పార్టీకి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారన్నది కారు పార్టీ నేతల వాదన. రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నది గులాబీ పార్టీ నేతల డిమాండ్. మరోవైపు బీసీ రిజర్వేషన్లను బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్నది కాంగ్రెస్ నేతల విమర్శ. అధికారంలో ఉన్నప్పుడు ఈ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న కనీస స్పృహ లేని కారు పార్టీ నేతలు ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నారన్నది హస్తం పార్టీ నేతల వాదన. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ ను ప్రశ్నించే దమ్ములేని నేతలు ఇప్పుడు తమను క్వశ్చన్ చేస్తారా అని హస్తం పార్టీ నిలదీస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లను రచ్చ చేస్తోందన్న కాంగ్రెస్ నేతలు కౌంటర్ అటాక్ తో గులాబీ పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది. ఇక కారు, కాంగ్రెస్ నేతలు కొట్టుకుంటున్న క్రమంలో రెండు పార్టీలకే ప్రచారం వస్తోందని భావించిన బీజేపీ తామేమీ తక్కువ కాదంటూ సీన్లోకి ఎంటర్ అయింది. కాంగ్రెస్ చెబుతున్న 42% బీసీ రిజర్వేషన్లు అంతా బూటకమన్నది కమలనాథుల వాదన. ఇప్పటికే ఉన్న 23%కి ముస్లింలకు 10% కలిపారని బీజేపీ చెబుతోంది. బీసీలకు అదనంగా ఇచ్చింది కేవలం 9% అన్నది కమలనాథుల ప్రచారం. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలతో పాటు బీసీ సంఘాలు కమలం పార్టీపై భగ్గుమంటున్నాయి. బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ సామాజిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం కాదని, ప్రధాని నివాసం ముందు చేస్తే ప్రయోజనం ఉంటుందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేయడం బీజేపీకి కొంత ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు కమలం పార్టీ పనిచేయకపోతే కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించడం కలకలం సృష్టించింది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ కేంద్రంగా బీసీ రిజర్వేషన్ల రాజకీయం వేడెక్కుతోంది.